మందు సిగరెట్లు తాకండి పోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైటెక్ అబ్బాయి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో నేను మీ అందరి కోసం ఒక గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, సో దాని గురించి అయితే నేను గివ్ అవే పెడదామని డిసైడ్ అయ్యాను. సో గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను, చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దెన్ ఆల్ ది బెస్ట్. సో ఇవాళ ఈ గివ్ అవే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 3000 సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. అంతేకాకుండా చాలా మంది గివ్ అవే పెడితే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ గివ్ అవే ప్లాన్ చేశాను. సో మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే నేను గివ్ అవేస్ అయితే పెడుతుంటాను. ఐ థింక్ ఎవ్రీ మంత్ అయితే పెడదామని అనుకుంటున్నాను. ఛానల్ కనుక ఇలాగే డెవలప్ అయితే వస్తే నేను ఖచ్చితంగా గివ్ అవేస్ లో ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తుంటాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాను అయితే అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇక్కడ వీడియోలో కామెంట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజెస్లో అయితే అడగండి. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గివ్ అవే గురించి, వాటి రూల్స్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. గివ్ అవేలో టోటల్గా మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సెకండ్ రూల్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతూ మరియు ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఉండాలి. థర్డ్ రూల్ వచ్చేసి కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలని చెప్పేసి నేను ఒక 2 వీడియోస్ని డిస్క్రిప్షన్ మరియు పిన్ చేసి కామెంట్లో పిన్ చేసి నేను 2 వీడియోస్ని పెడతాను. సో ఆ వీడియో లింక్స్ని క్లిక్ చేసి నేను అడిగే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ప్రాసెస్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లేదంటే పిన్ చేసి పెట్టిన 2 వీడియో లింక్స్ దగ్గర మీ ఆన్సర్ అయితే మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ వీడియో లింక్ని క్లిక్ చేసి నేను అడిగే ఫస్ట్ వీడియో క్వశ్చన్ని అక్కడ మీరు ఆన్సర్ టైప్ చేసి దాంతోపాటు మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యానని చెప్పి నాకు మెన్షన్ చేయండి. సో నేను ఆ కామెంట్ బట్టి మీరు వ్యాలిడే కాదనేది నేను చెక్ చేసుకుంటాను. సో అదే విధంగా సెకండ్ వీడియో గురించి అడిగిన క్వశ్చన్ని మీరు అక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఈ ఫాలో అయిన విషయాన్ని కూడా అక్కడ నాకు మెన్షన్ చేయండి. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొత్తం కూడా ఒకే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ వీడియో నేను క్వశ్చన్ అడుగుతాను అండ్ సెకండ్ వీడియో క్వశ్చన్ అడుగుతాను. సో ఫస్ట్ వీడియో ఆన్సర్ మరియు మీరు ఫాలో అవుతున్నట్టుగా నాకు అక్కడ మెన్షన్ చేయండి. సెకండ్ వీడియో దగ్గర సెకండ్ వీడియోలో అడిగిన నేను ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మరియు దాంతోపాటు మీరు ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయిన దాని గురించి అక్కడ మెన్షన్ చేయండి. నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన ఫస్ట్ వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఈ వీడియో ఏంటంటే నేను ఇంటర్నెట్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఒక వీడియో అయితే పెట్టాను. సో ఈ వీడియోలో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే 2008లో ఒక ప్లేస్లో ఇంటర్నెట్ వాయిస్ అనేది కట్ అయ్యాయి. సో ఆ ప్లేస్ ఏంటి అనేది మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సో దాని ఆన్సర్ని మీరు ఇక్కడ కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు ఈ రూల్స్ ఫాలో అయ్యారని చెప్పేసి నాకైతే అక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మొత్తం కూడా ఒకే కామెంట్లో పెట్టాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎక్కువ టైమ్స్ కామెంట్ చేసినట్లయితే వాళ్ళది వస్తుంది అనుకుంటారు. కానీ నేను ఈ కామెంట్స్ పిక్ చేసేటప్పుడు కూడా సో ఎక్కువ మంది రిపీటెడ్గా కామెంట్ చేసే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాను. సో ఎక్కువ సార్లు కామెంట్ చేయొద్దు. ఇది ఫస్ట్ విన్నర్ కోసం. సో తర్వాత మనం సెకండ్ విన్నర్ కోసం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా కామెంట్లో పిన్ చేసి పెట్టిన సెకండ్ వీడియో లింక్ని క్లిక్ చేసి, అంటే ఈ వీడియో ఏంటంటే నేను 1+60 రివ్యూ గురించి చెప్పాను. సో ఈ వీడియోలో నేను ఒక గేమ్ అయితే ఆడాను. అది చాలా ఫేమస్ గేమ్, ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉన్న గేమ్. సో ఈ గేమ్ పేరేంటి అనే దాన్ని మీరు నాకు ఆ వీడియో దగ్గర కామెంట్ చేయండి. దాంతోపాటు మీరు అన్ని రూల్స్ ఫాలో అయినట్టుగా నాకు మెన్షన్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు డూప్లికేట్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను డూప్లికేట్ కామెంట్స్ని ఎలిమినేట్ చేసి మరి విన్నర్ని సెలెక్ట్ చేస్తాను. రూల్స్ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో
మొదటి రూల్ వచ్చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో రెండవ రూల్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్కి లైక్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి. మూడవ రూల్ వచ్చేసి నేను ఈ వీడియోలో కింద మెన్షన్ చేసిన 2 వీడియో లింక్స్ని క్లిక్ చేసి నేను ముందు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ ప్లేస్లో చేయాలి. అంటే ఆ వీడియోస్ దగ్గర కామెంట్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి కామెంట్ చేయాల్సింది ఈ వీడియో దగ్గర కాదు, నేను డిస్క్రిప్షన్ లేదా పిన్ చేసి పెట్టిన 2 వీడియో లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ తో పాటు మీరు ఫాలో అయిన రూల్స్ గురించి నాకు అక్కడ కామెంట్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకున్నాం. సో గివ్ అవే గిఫ్ట్ ఏంటంటే, సో నేను 2 వీడియోస్ దగ్గర 2 విన్నర్స్ ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో 2 విన్నర్స్ కి కూడా నేను 250 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది నేను ఈమెయిల్ కి పంపించేలాగా గిఫ్ట్ కార్డ్ అయితే పర్చేస్ చేసి పంపిస్తాను. సో ఈ 2 గిఫ్ట్ కార్డ్స్ అయితే నేను గివ్ అవే కింద మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా కొనుక్కుంటారు. సో నేను ఏదో ఒకటి పర్చేస్ చేసి వాళ్ళకి ఇవ్వటం కంటే అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో నేనైతే అమెజాన్ పే బ్యాలెన్స్ కార్డ్ గిఫ్ట్ కార్డ్ అయితే నేను ఈమెయిల్ కార్డ్స్ అని ఉంటాయి. సో ఈమెయిల్ కార్డ్స్ ని పంపిస్తాను. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 2 మెంబర్స్ కి నేను ఈ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఈమెయిల్ చేస్తాను. సో గివ్ అవే రూల్స్ అయితే అందరికి అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వీడియోస్ దగ్గర కామెంట్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ ని వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ఐడియా బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.